else in relation to what I just mentioned. నేను ఇప్పుడు ప్రస్తావించిన దాని విషయంలో మరొక విషయాన్ని నేను చెప్తాను. That we're right at the beginning of their Christian life introducing them to the mystery of the Trinity which they cannot understand. వారి క్రైస్తవ జీవితం ప్రారంభ సమయంలోనే వారికి ఒక మర్మాన్ని మనం చూపిస్తూ ఉన్నాము. అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. Humanly speaking, but which they can experience. I can experience the love of the Father and the Son and the power of the Holy Spirit in my life. మానవ పరంగా చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అయితే తండ్రి యొక్క ప్రేమను, కుమారుని యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వాళ్ళు అనుభవించవచ్చు. నేను అనుభవించవచ్చు. Even though I can't explain that mystery. ఆ మర్మాన్ని నేను వివరించలేకపోవచ్చు. So there are many things like this in the Christian life which are a mystery which we may not be able to explain. The important thing is not explanation but reality. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇలాంటివి అనేక విషయాలు ఉంటాయి, అనేక మర్మాలు ఉంటాయి. వాటిని మనం వివరించలేకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే వాటిని వివరించడం కాదు, వాటిని నిజంగా అనుభవించటం. In any area. అది ఏ విషయమైనా సరే. We have as human beings, such a tremendous faith in the ability of our own mind. మానవులంగా మనకు ఎలా ఉంటుందంటే మన సొంత బుద్ధి మీద, గ్రహింపు మీద మనకు ఎంతో విశ్వాసం ఉంటుంది. An arrogant, we would say, belief that our mind can explain everything. మన సొంత బుద్ధి మనకు అన్ని వివరించగలదు అని అనుకోవటం అనేది ఎంతో అహంకారం. That we can limit ourselves from knowing the truth. If I say I'll only accept what my mind says. నా బుద్ధికి ఏది అర్థమైతే దాన్నే నేను అంగీకరిస్తాను అని నువ్వు చెప్పినట్లయితే సత్యాన్ని నువ్వు మొత్తం అంగీకరించట్లేదని. I mean, it's like a dog saying I can't understand multiplication, so multiplication must be all rubbish. కాబట్టి ఒక కుక్క ఈ విధంగా చెప్పినట్లుగా ఉంటుంది. ఈ గుణకారం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు కాబట్టి గుణకారం అనేది లేదు. That's how man say if I can't explain the Trinity, it must be all rubbish. మానవుడు కూడా ఇలా చెప్తాడు, ఆ త్రిత్వాన్ని నేను వివరించలేకపోతున్నాను కాబట్టి ఆ త్రిత్వం అనేది అంత తప్పు అని చెప్తాడు. Well, that's because the man's limitation in his mind. It's that dog's limitation that prevents him from understanding multiplication. మానవునిగా మనకున్న పరిమితులను బట్టి మనం అర్థం చేసుకోలేము. ఒక కుక్కకి ఏ విధంగా అయితే గుణకారం అర్థం చేసుకునే శక్తి ఉండదో. But it's important for us as we begin the Christian life for people to realize that we are not to lean on our own understanding. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రారంభించే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. If we want to follow Jesus. ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలనుకుంటే. I remember once a person was being baptized in our church in the baptism tank. నాకు ఒకసారి ఈ విధంగా గుర్తుంది. మా సంఘంలో బాప్తిజం ఇచ్చేటప్పుడు బాప్తిజం ట్యాంక్ దగ్గర ఒక వ్యక్తి ఇలా అన్నాడు. He was quite a tall person. ఎత్తుగా ఉన్నాడు. And so when he was being immersed in the water, ఆ వ్యక్తి నీళ్లలో ముంచబడుతున్నప్పుడు by the brother who was baptizing him, I noticed that he did not go in completely. The top part of his head was still above water before the brother lifted him up. ఒక సహోదరుడు అక్కడ బాప్తిజం ఇస్తున్నాడు. అయితే ఆ సహోదరుడు ఆ నీళ్లలో ముంచినప్పుడు ఈ వ్యక్తి యొక్క తల పూర్తిగా మునగలేదని నేను చూశాను. So I said, wait. అప్పుడు నేనేం చెప్పానంటే లేదు, ఆ వ్యక్తిని పూర్తిగా మనం ముంచాలి. We got to immerse him completely. And especially the top part of his head where his brain is, that's really got to die. ముఖ్యంగా అతని యొక్క తల భాగంలో ఎక్కడైతే ఆ మెదడు ఉంటుందో అది నిజంగా స్వబుద్ధికి చనిపోవాలి. So that he can be resurrected and have the mind of Christ. ఆ విధంగా పునరుద్ధానుడై క్రీస్తు యొక్క మనసును ఆ వ్యక్తి కలిగి ఉండాలి. Be humble enough to acknowledge that his human way of thinking is not capable of understanding divine mysteries apart from the revelation of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతను దయచేస్తే తప్ప దేవుని యొక్క సంగతులు మానవుని యొక్క సొంత బుద్ధితో అర్థం చేసుకోలేడు అనే గ్రహింపు అతనికి రావాలి. అంత దీనుడిగా వ్యక్తి మారాలి. So I said, dip him again fully. నేనేం చెప్పానంటే అతన్ని పూర్తిగా లోపలికి ముంచండి. So this is important for us to understand. It may be a very small thing, but I believe that many Christians go astray because they try to understand with their mind what can only be revealed by the Holy Spirit. ఇది చిన్న విషయం అని మీరు అనుకోవచ్చు, కానీ దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అనేక మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ప్రత్యక్షత కంటే మానవుని యొక్క స్వబుద్ధి ద్వారా అర్థం చేసుకునేదే గొప్పదని వాళ్ళు అనుకుంటారు. In fact, Jesus said that in Matthew chapter 11 and verse 25. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా చెప్పారు. In Matthew 11 and verse 25 he said, he was praying
And he said, I praise thee, O Father. అక్కడ ప్రభువు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, Lord of heaven and earth, that you have hidden these things from the wise, the clever, and the intelligent, and revealed them to babes. ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. Have you ever thought about that verse? ఈ వచనం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? Right at the outset of the Christian life, we are baptized in the name of the Father, Son, and Holy Spirit. And we are acknowledging, whether you know it or not, there's a mystery there that my human mind cannot explain fully. కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభంలోనే మనం చేసేది ఏంటంటే, నువ్వు దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా దేవుని యొక్క సంగతులు మానవునిగా నా స్వబుద్ధితో నేను అర్థం చేసుకోలేను అని నువ్వు తెలుసుకుంటావు. It's hidden from the clever and the intelligent who seek to explain everything of God with their mind. వాళ్ళ స్వబుద్ధితో అన్నిటినీ నేను వివరించగలను అనుకునే వాళ్ళకి, జ్ఞానులకు వివేకులకు ఇవి మరుగు చేయబడతాయి. Look at the foolishness of people who believe evolution. జీవ పరిణామ సిద్ధాంతము అని చెప్పే ఈ బుద్ధిహీనతను గురించి మీరు ఆలోచించండి. Just because they put certain evidence here and there together, they come to certain conclusions. వాళ్ళు అక్కడ ఒక రుజువు ఇక్కడ ఒక రుజువు పట్టుకొని ఏదో ఒక తీర్పుకు వచ్చేస్తారు. And they still have to acknowledge there's a missing link. అయినా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా వాటి మధ్య ఉన్న సంబంధంలో కొన్ని సరిగా లేవు అని వాళ్ళు గుర్తించాలి. There, between that chimpanzee and the man, which there's never been able to figure out why nobody's in that in-between stage today. ఆ చింపాంజీకి మానవునికి మధ్య ఆ సంబంధాన్ని వాళ్ళు ఇంకా సరిగా వివరించలేకపోతున్నారు. మరి ఎందుకు చింపాంజీకి మానవునికి మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేరు అని. And so we see when man is so confident in the power of his mind, he doesn't understand many things in scripture. మానవుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు లేఖనాల్లో ఉన్న అనేక విషయాలను అతడు అర్థం చేసుకోలేడు. And the explanation is here, that God has hidden these things from those who are wise and intelligent. దానికి వివరణ ఎక్కడ ఉంది? దేవుడే జ్ఞానులకును వివేకులకును ఆయన యొక్క సంగతులను మరుగు చేశాడు. And the reason is they are proud of their wisdom, their cleverness and intelligence. It's not that God is against intelligent people. దానికి కారణం ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వివేకాన్ని బట్టి వాళ్ళు ఎంతో గర్విష్ఠులుగా ఉన్నారు. అంటే దేవుడు జ్ఞానానికి వివేకానికి వ్యతిరేకంగా ఉన్నాడని కాదు. Because God himself gave us intelligence. It's God who's given me intelligence. ఆ వివేకాన్ని తెలివితేటలను ఇచ్చేది దేవుడే. దేవుడు నాకు కూడా ఆ తెలివితేటలను ఇచ్చాడు. But if I become proud of my cleverness and my intelligence, then I become blind to the things of God. కానీ నా వివేకాన్ని బట్టి తెలివితేటలను బట్టి నేను గర్వించినట్లయితే దేవుని యొక్క సంగతులను లేఖనాల్లో నేనేమీ తెలుసుకోలేను. Why does it say here he's revealed them to babes? There's a word Jesus used here called revelation. ఇక్కడ పసిబాలురకు బయలుపరిచావు అని యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చెప్పాడు? ఇక్కడ బయలుపరిచెను అనే మాటను ఆయన ఉపయోగించాడు. Which is different from understanding. అర్థం చేసుకోవటానికి బయలుపరచబడటానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. Understanding comes through study and analysis and using my mind. మనము అధ్యయనం చేయటం ద్వారా, తర్కించటం ద్వారా, నా స్వబుద్ధిని నేను ఉపయోగించటం ద్వారా నేను అర్థం చేసుకోవచ్చు. You know, a chemistry equation perhaps, or a mathematical problem, or a geometry problem. ఒక రసాయన శాస్త్రంలోని సూత్రములను కానీ, లేక గణిత శాస్త్రంలోని సూత్రాలను కానీ, లేకపోతే రేఖాగణితంలోని విషయాలను కానీ I can use my mind and my cleverness and my intelligence and grasp it and understand it. వాటిని అర్థం చేసుకోవటానికి నా తెలివితేటలను ఉపయోగించవచ్చు, నా బుద్ధిని ఉపయోగించవచ్చు, నా తర్కాన్ని ఉపయోగించవచ్చు. But the things of God are not by understanding, it's by revelation. కానీ దేవుని యొక్క సంగతులు అర్థం చేసుకోవటం ద్వారా కాదు, కానీ బయలుపరచబడటం ద్వారానే మనం తెలుసుకుంటాం. Revelation is a word used in the New Testament to speak about truths that cannot be understood by our natural mind. కాబట్టి క్రొత్త నిబంధనలో బయలుపరచబడటం, ప్రత్యక్షత అంటే ఏంటంటే స్వాభావికమైన మన బుద్ధిని ఆధారం చేసుకొని వాటిని మనం తెలుసుకోలేము. Without the Holy Spirit enlightening it.
పరిశుద్ధాత్ముడు మనల్ని వెలిగించటం ద్వారా తెలుసుకోగలమే కానీ స్వాభావికంగా తెలుసుకోలేము.